నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి నగర పరిధిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు. విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూడడంతో నిర్ఘాంతపోయిన అధికారులు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను అందరి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశాలు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. జనవరి 9న ఎస్ఎస్డి టోకెన్ల జారీ. మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతిలోని అన్నా క్యాంటీన్లను తనిఖీ చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని, పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా తిరుపతి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 2020 సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని, గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించడం జరగలేదని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18, 19, 20 తేదీలలో 3 రోజుల పాటు 5 ప్రాంతాల్లో నేలపట్టు, బీవీపాళెం, ఆటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేటలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఉన్న విలక్షణ పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రే పెలికాన్ పక్షులు, కార్మోనేట్ బిల్ పక్షులు, నీటికాకులు, స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలిపారు. ఈ వలస పక్షులు సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంపొందించుకుని వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్ర నీటి నుండి తీసుకువచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్, ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి, ఏప్రిల్ మాసాలలో వాటి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతాయని అన్నారు. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా నేలపట్టు అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణలో భాగంగా ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ను అధికారులందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా వారిని విజ్ఞాన సందర్శనకు వచ్చినందుకు కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారిని హారిక వివరిస్తూ నేలపట్టు పక్షుల అభయారణ్యం సుమారు 460 హెక్టార్ల విస్తీర్ణంలో ఉందని తెలుపుతూ ఇక్కడ పర్యావరణ వైవిధ్య కారణాల వల్ల విదేశీ పక్షులు రావడం జరుగుతోందని, గ్రే పెలికాన్, కార్మోనేట్ బిల్ పక్షులు, నీటికాకులు, స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలుపుతూ గ్రే పెలికాన్ పక్షులను దేవతా పక్షులని అంటారని పలు అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ టూరిజం డాక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డివిఎం శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారిని సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ వారితో కలిసి ఆటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, పులికాట అభయారణ్యం సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఏర్పాట్లపై సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మీడియాతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది. మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ బర్డ్ శాంక్చురీ, ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు, ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా 200 పైచులకు పక్షు జాతులు సుమారుగా 1,50,000 పక్షులు మనకి ఈ
డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో. అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి, ఐసర్, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎంతూజియాస్ట్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఈ పులికాట్ మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికి ఇస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది. దీంట్లోనే భాగంగా మనకి కొంతమంది ఇప్పుడు అడుగున్నారు మీడియా మిత్రులు, హెచ్ఎంపీవీ వైరస్ ఉంది కదా మరి ఎట్లాగనేది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఇది ఏమీ లేదు. ఇది మామూలుగా ఇది రొటీన్గా వచ్చేటువంటి పాత వైరసే. మనకి ఏదైతే కోవిడ్కి తీసుకున్నటువంటి సెల్ఫ్ కంటైనింగ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకుంటే మనకి సరిపోతుంది. దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. జనవరి 8వ తేదీ దేశ ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనను నిరసిస్తూ సిపిఎం ధర్నా నిర్వహించింది. గో బ్యాక్ నరేంద్ర మోదీ రావద్దు మా రాష్ట్రానికి అని మంగళవారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత 10 సంవత్సరాలుగా చెప్పిన బీజేపీ ఇప్పుడు కడప ఉక్కు తమ పరిశీలనలో లేదని చేతులెత్తేయడం అంటే బీజేపీ చేతగానితనం తప్ప ఇంకొకటి కాదన్నారు. రాయలసీమ ప్రాంతంలో వరుస కరువులతో లక్షలాది మంది పేదలు వలసలతో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు గంజి కేంద్రాల ద్వారా ప్రజలను కాపాడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వ సహాయంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కడపలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను నిర్మించాలని 2007 జూన్ 10న అంబవరం గ్రామ సమీపంలో శంకుస్థాపన చేశారన్నారు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పరిశ్రమను నిర్మించాలని నిర్ణయించారన్నారు. అయితే మాటలు కోటలు దాటినా కాలు గడప దాటలేదు. ఏళ్లు గడిచినా కడప ఉక్కు పరిశ్రమ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2018లో ఎన్నికలకు సరిగ్గా 5 నెలల ముందు గండికోట రిజర్వాయర్ సమీపంలో కంబాలదిన్న గ్రామం వద్ద మరోసారి శంకుస్థాపన చేశారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 23న మూడోసారి శంకుస్థాపన చేశారని, తిరిగి 2023 ఫిబ్రవరి 15న ఇదే ఉక్కు పరిశ్రమకు మరోసారి శంకుస్థాపన చేశారని, ఇలా 4 సార్లు శంకుస్థాపన చేసినా ఒక్క ఇంచి పని కూడా జరగలేదని, ఏకైక పరిశ్రమ బహుశా ఇదేనేమో అని అన్నారు. గత 10 సంవత్సరాల్లో టీడీపీ, వైసీపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన, మోదీ ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతునిచ్చిన కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేసిందని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని విభజన చట్టంలో ఉందన్నారు.
బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పడం, ప్యాకేజీ ప్రకారం సుమారు 11,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందన్నారు. అయితే వెనుకబడిన 7 జిల్లాకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు మాత్రమే ఇచ్చి బీజేపీ దగా చేసిందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు కర్నూలులో 400 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే కోచ్ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరు, చెన్నై, విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్, అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, BHEL పరిశ్రమలు, టెక్స్టైల్ పార్క్, ఇలా ఏ హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను నమ్మించి బీజేపీ ద్రోహం చేసిందని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా మతాల మధ్య చిచ్చు పెట్టడం, మత ఉద్రిక్తతలు ప్రేరేపించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, మాధవకృష్ణ, పి బుజ్జి, పి సాయిలక్ష్మి, పి హేమలత, ఎం జయంతి, ఎం నరేంద్ర, ఆర్ మల్లికార్జునరావు, ఏ రాధాకృష్ణ, పి రమేష్, ఎం రాజు, జి చిన్నబాబు, మదీన్, బాదుల్లా, యూసుఫా, జి వాసు, ప్రసాద్, రామ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్కే కాకుండా ఈరోజు కడప స్టీల్ పరిశ్రమని స్థాపించడానికి అనేకమైన హామీలు ఇచ్చి విభజన చట్టంలో ఈరోజు ప్రారంభించడానికి కృషి చేయకపోగా దానికి వైబిలిటీ లేదని చెప్పేసి ఆ రకంగా ద్రోహం చేస్తాం రాయలసీమ ప్రాంతానికి. ఇదే కాదు, విభజన చట్టంలో ఆ రోజున్న ఆ జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకి సంవత్సరానికి 50 కోట్ల లెక్కనిచ్చి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు. ఒక సంవత్సరం ఇచ్చి చేతులు దురుపుకున్నా తప్ప ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఎగనామం పెట్టి ఈరోజు ద్రోహం చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు అందరి నివా కానీ, SS కెనాల్ కానీ అనేక పరిశ్రమలు ఈరోజు పూర్తి చేసుకోకుండా ఇబ్బంది పడుతున్న మనకి ఈరోజు నరేంద్ర మోడీ వచ్చి ఏం వరగబడ్డారని చెప్పేసి నేను చెప్తున్నా. ఈ నరేంద్ర మోడీ మొత్తం కూడా ఈరోజు రాజధానికి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి, అప్పు తీసుకొని మీరు బాధపడండి అనే పరిస్థితి. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఈరోజు ఎటువంటి ప్యాకేజీ అమలు చేయకుండా పాత ప్యాకేజీలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకి గనులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు వాళ్ళకి ఈరోజు కేటాయించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేయడానికి బీజేపీ కారణమైంది. బీజేపీని అందుకని ఆ రాష్ట్ర ప్రజలు ఈరోజు తిరుపతిలో ఓడించారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు ఇక్కడ వాగ్దానం చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినావు కాబట్టి ఇక్కడ తిరుపతిలో ఓడించినారు, పక్కన రాజంపేటలో ఓడించినారు. అరకు లోయలో ఈరోజు నువ్వు పనికిరావు అని చెప్పి అరకు దీంతో ఓడించడం జరిగింది. మొత్తం 6 సీట్లు 3 సీట్లని ఓడించి ఇంటికి పంపించినా కూడా ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా ఏ ముఖం పెట్టుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు వస్తున్నారని చెప్పి చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసి, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 మునుపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి, విశాఖ ఉక్కు గనులు కేటాయించాలని చెప్పి పార్లమెంటులో చాలా గట్టిగా మాట్లాడిన వెంకయ్య నాయుడు, బీజేపీ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చి 3వసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు కూడా కనీసం ప్రతి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, విశాఖకు సంబంధించి ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించకుండా, కడప ఉక్కు మా పరిశీలనలోనే లేదని చెప్పి ఇంత దారుణంగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలు అన్యాయం చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పర్యటన మీరు వస్తారు? కనీసం మీకేమైనా సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా మీరు ఆంధ్ర రాష్ట్రానికి పర్యటన రద్దు చేసుకొని తక్షణమే విశాఖకు సంబంధించిన ఉక్కుకు గనులు కేటాయించడంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలోనూ, కడప ఉక్కు పరిశ్రమను సంబంధించిన నిధులు కేటాయించడంలోనూ మీరు చేస్తే మీకేమైనా సిద్ధశుద్ధి ఉంటుంది తప్ప, లేకుండా మేము ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వస్తాం, ఆ రాజధానికి ఇచ్చినట్టు చెంబుడు నీళ్లు పిడికిని మట్టించినట్టు ఈరోజు వచ్చి ఏదో టాటా చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ లహరిని తమ వైద్యశాలలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. హ్యూమన్ మెటన్యూమో వైరస్ HMPVపై గ్రామస్థాయిలో వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని వారు సంబంధిత ఆశా వర్కర్లకు తెలియజేశారు. డాక్టర్ సి లహరిని మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇటీవల చైనాలో కలవరపెడుతున్న హ్యూమన్ మెటన్యూమో వైరస్ భారత్లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందన్నారు.
ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1, చెన్నైలో మరో 2 కేసులు నమోదు కాగా తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరో 2 కేసులు నమోదయ్యాయని, అదే గతంలో ప్రజలు కరోనా సమయంలో ఏ విధంగా అవగాహనతో ఉన్నారో అదేవిధంగా నేడు పరిసరాలను శుభ్రపరుస్తూ సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, ఎవరికైనా దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను సంప్రదిస్తే వారికి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణపై తగు సూచనలు తెలియజేస్తారని తెలిపారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ఇంతకుముందు కరోనా వైరస్ ఏ విధంగా అయితే వ్యాపించిందో అదే విధంగా ఇది కూడా కొత్త వైరస్ అనేది మనకు కనుగొన్నారు. ఇప్పటికే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది బెంగళూరు, కేరళలో ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకైతే ఇప్పటి వరకు ఒక కేసు కూడా నోటీస్కి రాలేదు. కానీ మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి హెచ్ఎంపివి వైరస్కి. దానికి ఇది కరోనా వైరస్ ఏ విధంగా అయితే మనకు సిమ్టమ్స్, సైన్స్ ఎలా అయితే ఉంటాయో జ్వరం కానీ, తుమ్ము, జలుబు, దగ్గు, సేమ్ ఇది కూడా హెచ్ఎంపివి వైరస్ కూడా అలాగే వ్యాపిస్తుంది. దీనికి ముఖ్యంగా దీని నుంచి మనం అరికట్టాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లీన్లీనెస్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మాస్క్ వేసుకోవాలి. ఎవరికైతే అంటే ఈ హెచ్ఎంపివి వైరస్ ఎవరికి ఉందో ఇంతవరకు మనకైతే ఏం నోటీస్కి రాలేదు కాబట్టి ఎవరికి ఉందో మనం గుర్తించలేము. కాబట్టి మాస్క్ వేసుకొని తిరగండి, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం హ్యూమన్ డిస్టెన్స్, మన కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం డిస్టెన్స్ని పాటించామో కొంచెం అంటే మరి క్లోజ్గా, అంటే ఎవరికైతే కానీ ఒకవేళ దగ్గు, జలుబు అలా ఉన్నా కానీ వాళ్ళ నుంచి కొంచెం మనం మాస్క్ వేసుకోవడం కానీ, వాళ్ళ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా మీకు కొంచెం దగ్గు, జలుబు ఇలా మొదట్లోనే ఏమన్నా అనారోగ్య సమస్యలు వెంటనే అంటే ఈ సిమ్టమ్స్ ఏమైనా కనిపించిన వెంటనే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీటింగ్ లో కూడా అందరికి చెప్పడం జరిగిందండి హెచ్ఎంపివి వైరస్ గురించి. మేము ఆశాలకి, ఏఎన్ఎంస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫీల్డ్ లో చెప్తారు, అవగాహన కల్పిస్తారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నారు. ఇది వైరల్ ఫీవర్ అండి, వైరల్ ఇన్ఫెక్షన్ అండి. దీనికి అంటే వ్యాక్సిన్ అయితే ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కదా. దీనికి ఒకవేళ వచ్చినా కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడమే తప్ప దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ అనేది ఇంతవరకు ఏం కనిపెట్టలేదు. అది కూడా ట్రయల్స్ లో ఉంది. ప్రజలు దీని గురించి అప్రమత్తంగా ఉండాలని, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ఆరోగ్యం విషయంలో ఏదైనా వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా దగ్గు కానీ, జలుబు కానీ ఇలా ఏమన్నా వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కానీ లేట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8న విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హరినాథ్, ఏర్పేడు మండలం నాయకులు కరీముల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికొదిలేసిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లను చేయడం దారుణమన్నారు. ఆంధ్రులకు ద్రోహం చేసిన నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కేటాయించడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్, సత్యశ్రీ, ఈశ్వరమ్మ, కృష్ణ, రాజశేఖర్, పద్మమ్మ, కరీముల్లా, శివానందం, వెంకటరమణ, దిలీప్ భాష తదితరులు పాల్గొన్నారు. రేపు ఆంధ్ర పర్యటనకి విశాఖ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనని వామపక్ష పార్టీలు, ప్రధానంగా సిపిఎం పార్టీ దీన్ని ఎక్కడెక్కడ నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మోడీ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ల కోసం తప్ప ప్రధానమంత్రి ఈ పర్యటనలో ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ, గతంలో విభజన హామీలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రకు వెనకబడిన రాష్ట్ర ప్రాంతాలకు నిధులు కేటాయించే విషయంలో కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఏ విషయంలో మాట్లాడడం లేదు. విశాఖ ఉక్కును కూడా అమ్మకానికి పెట్టి ఉన్నారు. అక్కడ అనేక మంది కార్మికులు రోడ్డును పడి వేలాది మంది పోరాటం చేస్తుంటే ఇవన్నీ కూడా పట్టిన బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు నరేంద్ర మోడీ
ఇక్కడ పర్యటన చేయడానికి సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మీరు ఈ రాష్ట్రంలో పర్యటన చేయడానికి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో చెప్పిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఎందుకు అని అంటే విశాఖ తీరాన్ని ఎవరికి కట్టబెట్టాలి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ఎవరికి కట్టబెట్టాలి అనే ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నావా అని చెప్పి సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇచ్చిన హామీల మీద మాట్లాడాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది, ఆనివర ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. కాగా స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఎస్వి గారి తిరుమంజనం ఉంది. వెంకటేశ్వర ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం, తిరుపతి జిల్లాల బ్రాహ్మణ సేవా సంఘాల సమితి కలిసి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక ఫిబ్రవరి 16న తిరుపతిలోని బైరాగిపట్టెల వద్ద ఉన్న వైఖానస కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ తెలియజేశారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, విద్యానగర్లకు వెళ్లి అక్కడ ఉన్న బ్రాహ్మణ సంఘాలను కలిసి ఈ సందర్భంగా నిర్వాహకులు ఆహ్వానించారు. కన్వీనర్ వేదం హరిప్రసాద్, డాక్టర్ నోసం నరసింహాచార్య, ముకుందపురం మహేష్, గంగాధర్రావు, మురళీ శర్మ వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలను కలిసి వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు కన్వీనర్లు వేదం హరిప్రసాద్, డాక్టర్ నరసింహాచార్య, సంధ్యారాణి, హరిణీలను సంప్రదించి నూతన వధూవరులకు బంగారు భవిష్యత్తు వేదికగా తమ తిరుపతి బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని బ్రాహ్మణ మిత్రులందరికీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఫిబ్రవరి 16న షష్ఠిపూర్తి, భీమరథ శాంతి తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ఉదయం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఓవి రామశర్మ, ఎం గంగాధర్రావు, సిజి శంకర్ నిర్వాహకులుగా వ్యవహరిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బూత్ నెంబర్ 89లో తిరుపతి ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. వార్డులోని అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ₹100 కట్టి టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కేవలం ₹100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు ₹5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయంకై సభ్యత్వ నమోదుతో ప్రమాద బీమాను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు 70,000కు పైచిలుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారని, మరో 6 రోజుల్లో 1,00,000కు పైగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం కొనసాగుతోంది. 22వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని, 4 మాడ వీధుల్లో నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, నాగభూషణం, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించుకున్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జనవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సమకూర్చడంపై స్పష్టతనివ్వాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నియోజకవర్గ ఏరియా కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ జనవరి 8వ తేదీన విశాఖపట్నంలో ఓ ప్రైవేటు పరిశ్రమ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు. సిపిఎం నాయకులు గంధం మణి మాట్లాడుతూ దేశంలోని అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, 35 సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులను నేటికీ సమకూర్చలేదని తెలిపారు. సొంత గనులున్న ప్రతి స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం తవ్వడానికి టన్నుకు 6,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతోందని, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం మార్కెట్లో టన్నుకు 8,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు సాలీనా 3,500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతోందని చెప్పారు. దీన్ని నష్టంగా చూపించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందన్నారు. కానీ అదే విశాఖపట్నంలో నేడు ఓ ప్రైవేటు పరిశ్రమ భూమి పూజకు రావడం ఎంతవరకు సమంజసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉక్కు కార్మికులకు, అధికారులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పూర్తి వివరణ ఇచ్చిన తరువాతే ఆయన భూమి పూజలో పాల్గొనాలన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న ప్రత్యేక హోదాపై పూర్తి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని భారీ జాతీయ జెండా వద్ద వడ్డెరల ఆశాజ్యోతి, వడ్డెర ఓబన్న 218వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వడ్డెర సంఘం రాయలసీమ అధ్యక్షులు దేవుళ్ల శ్రీనివాసులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షులు మదన్ మోహన్, రమణ, బాల, సుబ్రహ్మణ్యం, జ్యోతి తదితరులతో కమిటీని ప్రకటిస్తూ శ్రీనివాసులు మాట్లాడారు. తమ కుల బాంధవ్యులు వడ్డెర ఓబన్న సమకాలీకులు సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రను గుర్తు చేశారు. తాము కూటమి ప్రభుత్వం పాలనలోకి రావడానికి సహకరించామన్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్లు తమ కులానికి న్యాయం చేయాలని అభ్యర్థించారు. రాజమండ్రిలో మొన్న జరిగిన గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ షోలో హాజరైన ప్రతి ఒక్క అభిమానికి జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లమని పదే పదే హెచ్చరించిన 2 మెగా అభిమానులు మణికంఠ, చరణ్లు బైక్ ప్రమాదంలో అసువులు బాయడం పట్ల ఉప సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ తొత్తులు విమర్శించడం బాధాకరమని జనసేన పార్టీ స్థానిక ప్రధాన నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో జన సైనికులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ఇరువురికి ఆ చిత్ర హీరో రామ్ చరణ్ 10 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ 10 లక్షల రూపాయలు, నిర్మాత దిల్ రాజు మరో 10 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు ప్రకటించారన్నారు. ఇది కాకుండా మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని కూడా తెలియజేయడం హర్షణీయమన్నారు. దురదృష్టవశాత్తు 2 మెగా అభిమానులు చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ చాలా బాధాకరం. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడో యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి? వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటిఎం డాగ్స్, వైసీపీ పుల్కాగాలు లాజిక్ కూడా తిరిగి కామన్ సెన్స్ ఉన్నారు రాజకీయాల్లో. లాజిక్ లేకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట. ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది? బాబాయ్ హత్య కేసు ఏమైంది? మీ ఇంట్లో చనిపోయిన మర్డర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందులు పట్టుకోండి. మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎక్కడో యాక్సిడెంట్ లో చనిపోతే పాపం దురదృష్టాలతో బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి 2 రోజు 10 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే దిల్ రాజు గారు 10 లక్షలు ఇచ్చారు, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము, పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ లో రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం, మన అన్నదండలు ఉన్నా చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు హాస్యాస్పదంగా ఉంది. తిరుపతి నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముచ్చాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద 4 అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా మంగళవారం మధ్యాహ్నం ఈ అన్నా క్యాంటీన్లను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతినిత్యం అన్నా క్యాంటీన్లను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఆ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమిషనర్ వెంట డిఈ మహేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రయాగరాజ్ వద్ద జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు గాను టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఈవో శ్యామలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగరాజ్లోని సెక్టార్ 6 భజరంగదాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయ సమీపంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిరోజు తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహిస్తామన్నారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల ఏర్పాటుకు టీటీడీ నుండి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగరాజుకు పంపుతున్నట్లు తెలిపారు. తిరుమల నుండి ప్రయాగరాజ్కు 8వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి ఈ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయానికి 2.89 ఎకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం. ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. భారతీయ విద్యాభవన్ వారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో కంచి కామకోటి పీఠం ప్రారంభించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 31వ ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీమదాంధ్ర మహాభారత పద్య సుమార్చనను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి సమీపంలో గల భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన మరియు భవన్స్ ప్రార్థనతో ప్రారంభం కాగా 6, 7, 8 మరియు 9వ తరగతి విద్యార్థులు మహాభారత పద్యాలాపన చేశారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడయాడే దేవుడని, ఆయన జీవించి ఉన్నంతకాలం ఎన్నో ఆధ్యాత్మిక సేవలు అందించారని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి పద్యపఠనం ద్వారా ధారణాశక్తి, ఏకాగ్రత పెంపొందుతాయని సూచించారు. దీని ద్వారా విద్యార్థుల్లో రామాయణ మహాభారతాల గురించి అవగాహన కలుగుతుందని ఉద్బోధించారు. తదనంతరం కంచి కామకోటి పీఠం వారు భారతీయ విద్యాభవన్ మరియు తెలుగు విభాగాన్ని అభినందిస్తూ జ్ఞాపికలను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. పాఠశాల గౌరవ సంచాలకులు పద్యాలాపన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు చెందిన అధికారులు జట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో గల హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా తిరుచానూరు సమీపంలో గల PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. హోటల్ను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దాడులను జట్లుగా ఏర్పడి దాదాపుగా 10 చోట్ల నిర్వహించామని అన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారని, అటువంటి వారిని మన అతిథులుగా భావించి నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి హోటల్ యాజమాన్యంపై ఉందని తెలిపారు. తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే గాక సమీప రాష్ట్రాల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైడ్ చేసిన PS1 పద్మావతి శ్రీనివాస హోటల్ శాంపుళ్లను తీసుకున్నామని అన్నారు. ఈ శాంపుళ్లను హైదరాబాద్కు పంపించి అక్కడ నుండి వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం. అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా పిలిగ్రిమ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరు చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీప్ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తెలియజేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు, ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం. రేణిగుంట రోడ్డు గొల్లవానిగుంట అక్కారాంపల్లి గ్రూప్లోని నిజమైన స్థల యజమాని చొప్ప రామచంద్రారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 65/1లోని 1 ఎకరా 39 సెంట్ల భూమిని కబ్జా చేశారని, ఈ స్థలంపై అధికారులు నిజ నిర్ధారణ చేసి అసలైన రామచంద్రారెడ్డికి భూమిని అప్పగించాలని, లేని పక్షంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బాధితులు చొప్ప రామచంద్రారెడ్డి, సుబ్బలక్ష్మమ్మ, కేకే రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు పోయిన డిసెంబర్ 3వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే ఇక్కడ పిటిషనర్లో ఈయన పేర్లు ప్రస్తావించినారో అక్కడ కడతానారని వాళ్ళిద్దరిని ఆ స్థలంలోకి రానియొద్దు అని సెకండ్ రెస్పాండెంట్ పేరు కమిషనర్కి స్పష్టమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఈ రోజు వరకు చెప్తుంది ఏమిటంటే నేను చెప్తున్నాను కింద అమలు చేయలేదని. కింద అమలు చేయలేదని చెప్పడానికి కమిషనర్ ఎందుకు? కింద వాళ్ళు పని చేయడం లేదని చెప్పడానికి కమిషనర్ ఎందుకు? ఈరోజు డీసీపీ అంటాడు మేము రోజు ఆపుతున్నాము, వాళ్ళు 2 రోజులకు ఒకసారి కడుతుంటే మేమేం చేయాలని. మేమేం చేయాలి అని చెప్పడానికి అధికారులు ఎందుకు? వాళ్ళ కార్పొరేషన్ ఆఫీస్ ముందరనో వాళ్ళ కార్పొరేషన్ స్థలంలోనో ఎవరో ఒకరు పోయి నేను ఇంకొకరు మీరో ఎవరో ఒకరు పోయి స్థలంలో కట్టుకుంటా ఉంటే ఆయన కట్టుకుంటానని మేమేం చేయాలని అంటారా అని చెప్పి అడుగుతున్నా నేను. అంటే కార్పొరేషన్ అధికారుల మీద రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ రకమైనటువంటి పని పద్ధతుల్లో అమలు చేస్తున్నారు. సారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు పోతారు, ఆపుతారు. మేము పని చేసినప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేస్తే పోతారు, ఆపుతారు. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు పని చేస్తారు. ఇదేమన్నా ఏమంటారు దొంగ పూచోడు ఆట ఆడుతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. అంటే బాధ్యత లేదా అధికారులకు అని చెప్పి అడుగుతున్నాం. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయరా అని చెప్పి అడుగుతున్నాం. హైకోర్టు తీర్పుల్ని అమలు చేయలేకపోతే మీరు ఎందుకు అధికారులుగా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నామన్నారు.
జనవరి 9న SSD టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. అలాగే 3,000 మంది పోలీసులు, 1,550 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా 12,000 వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ పాయింట్లు నిర్దేశించినట్లు తెలిపారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే నిర్దేశించిన తేదీ, సమయం ప్రకారం క్యూలైన్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో మామూలుగా ఇచ్చే ప్రకారమే SSD టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. SCD టోకెన్లు, SSD టోకెన్లు కానీ SCD టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అది లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున SSD టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన SSD టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు. సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం CRO నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు MBC, ERP, TBC, కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరపు నుంచి చేయడం జరిగింది. SP గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. MBC, ఔటర్ రింగ్ రోడ్డు, RBGH ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి నగర పరిధిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు.
విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూడడంతో నిర్ఘాంతపోయిన అధికారులు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను అందరి అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశాలు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. జనవరి 9న ఎస్ఎస్డి టోకెన్ల జారీ. మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతిలోని అన్నా క్యాంటీన్లను తనిఖీ చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.